హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి స్టీల్ ట్యాప్స్ అండి. మన ఇంటికి సంబంధించి స్టీల్ ట్యాప్స్ అనేవి మనకి ఎంత బడ్జెట్ పడతాయి అనేది చాలా మందికి తెలియదండి. ఏదో తక్కువలో అయిపోతాయిలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ స్టీల్ ట్యాప్స్ అనేవి చాలా కాస్ట్ అయితే అవుతుందన్నమాట. ఈ వీడియోలో మనం ఒక 3 బాత్రూమ్స్ అలాగే ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్కి మొత్తంగా స్టీల్ ట్యాప్స్ అనేవి యూజ్ చేసుకునే పని అయితే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఆల్రెడీ ఇంతకు ముందు మనం బడ్జెట్లో అంటే ప్లాస్టిక్ ట్యాప్స్ కూడా వస్తాయి. ఈ ప్లాస్టిక్ ట్యాప్స్ అనేవి కంప్లీట్ హౌస్కి యూజ్ చేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూసి తెలుసుకోండి. ఈ వీడియోలో మాత్రం ఎస్ఎస్ స్టీల్కి సంబంధించిన ట్యాప్స్ గురించి తెలుసుకుందాం. వీటి యొక్క కాస్ట్ ఎంత పడుతున్నాయి అనేవన్నీ, ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్కి సంబంధించినవండి. యూనిక్ ట్యాప్స్ అంటారు వీటిని. ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా అవసరమైనవి. ఇవి కిచెన్లో మనకి షింక్స్ దగ్గర యూజ్ చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క ధర వచ్చేసరికి 2200 రూపాయలు అనేది పట్టడం జరుగుతుంది. ఒక ట్యాప్ మాత్రమే. షింక్ దగ్గర 2 ట్యాప్స్ అనేవి యూజ్ చేసుకున్నారు కాబట్టి 4400 రూపాయల దాకా కాస్ట్ అనేవి వీటికైతే అవటం జరిగింది. అలాగే మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసరికి మిక్సర్ ఫాసెట్ అండి. దీన్ని వచ్చేసరికి మనకి ఏంటంటే ఎక్కువగా టేబుల్ టాప్స్ ఉంటాయి కదా, అలాంటి టేబుల్ టాప్స్ దగ్గర యూస్ చేసుకుంటూ ఉంటారు. ఇది కూల్ వాటర్ ప్లస్ హాట్ వాటర్ రెండు మిక్స్ చేసి మనకి సరైన విధంగా మనకి అందిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనకి డైనింగ్ టేబుల్స్ పక్కనే డెక్ మౌంటెడ్ పైన కానీ లేకపోతే కౌంటర్ టాప్స్ ఉంటాయి కదా, వీటి పైన కానీ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి 3000 రూపాయల దాకా అయితే పట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ కి సంబంధించినవి. ఇక అలాగే మనం బాత్రూమ్స్ లోకి వెళ్ళిపోయినట్లయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి లాంగ్ బాడీ ట్యాప్స్ అంటారండి. ఇది కూడా మనకి ప్యూర్ ఎస్ఎస్ అనమాట. ఇది ప్లస్ మనకి దీనికి ఏంటంటే డైవాటర్ అని చెప్పేసి రావడం జరుగుతుంది అనమాట. ఈ రెండు మనకి కంబైన్డ్ గా కలిపి వస్తాయి అనమాట. ఈ రెండు కలుపుకొని మనకి 2600 రూపాయల దాకా వీటికి కాస్ట్ అనేది అవుతుంది. ఇంకా దీని పక్కనే మనకు వచ్చేసరికి హెల్త్ ఫాసెట్. ఇది మనకి అందరికీ తెలిసిందే, బాత్రూమ్స్ లో మనం టాయిలెట్స్ లో అయితే యూజ్ చేస్తూ ఉంటామండి. ప్రెస్ చేసుకుంటే వాటర్ అనేవి వస్తాయి అనమాట. ఈ హెల్త్ ఫాసెట్ దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 1000 రూపాయల నుంచి 1200 రూపాయల్లో మనకి దొరకడం జరుగుతుందండి. ఇది కూడా మనకి ఎస్ఎస్దే అనమాట. దీన్ని టాయిలెట్స్ లో అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇక మనకి నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి షవర్ హెడ్ అంటారండి. దీని యొక్క ధర వచ్చేసరికి మనకి 1800 రూపాయల దాకా అయితే పట్టడం జరుగుతుంది. వీటిలో మనకి ఏంటంటే ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఇవి అనమాట. మనకి ఇందులో ప్లాస్టిక్ చూసుకున్నట్లయితే మీకు 200 రూపాయల్లోనే దొరుకుతుంది. ఎస్ఎస్ లో మనకి 500 రూపాయలు 1000 రూపాయల్లో కూడా దొరుకుతుంది. మంచి బ్రాండ్ లో కావాలనుకుంటే మాత్రం మీరు 1800 రూపాయల నుంచి 2000 రూపాయల దాకా పెట్టుకోవాల్సిందే. ఇక అలాగే మనకి యాంగిల్ వాల్ సెట్స్ కూడా ఉంటాయండి. ఇది వచ్చేసి మనకి ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే 500 రూపాయలు 600 రూపాయలు ఆ విధంగా పడుతుంది. ఇవి వచ్చేసరికి మనకి 8 పీసెస్ అనేవి వస్తాయండి. ఈ 8 పీసెస్ కూడా మనకి ఏంటంటే 2500 రూపాయల నుంచి 3000 రూపాయల్లో కూడా మనకి కొంచెం ఎస్ఎస్ బ్రాండ్ని బట్టి మనకి ఆన్లైన్లో అయితే దొరకడం జరుగుతుంది. మీరు చెక్ చేసుకోండి, ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ చూసుకున్నట్లయితే మనకి ఇవి తక్కువలో కూడా వస్తాయి అనమాట. అక్కడ నుంచి చూసి చెక్ చేసుకోవచ్చు. ఇక మనకు వచ్చేసరికి మిక్సర్ వాల్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి బ్రాండెడ్ కి సంబంధించిన 2-in-1 మిక్సర్ వాల్స్ అనమాట. దీని యొక్క ధర అనేది 6750 రూపాయలు అనేది ఎగ్జాక్ట్లీ ఎంఆర్పి ప్రైస్ అనేది ఉందండి. ఎంఆర్పి పైన మనకి ఒక 50 రూపీస్ ఆ విధంగా తగ్గిస్తే తగ్గించు, కానీ అది కూడా తగ్గకపోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఇవి కాబట్టి. సో ఈ విధంగా వీటి యొక్క కాస్ట్ అనేది అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా కావాల్సిన అవసరమైనవి మాత్రమే. జస్ట్ ఇందులో మనం ఎక్స్ట్రాగా ఏవి చెప్పలేదు, అన్నీ కూడా మనకి అవసరమైనవి, ముఖ్యమైనవి. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇది మొత్తం మీకు ఏంటంటే ఒక సెట్నే మీకు చూపించడం జరిగింది. మనకి కిచెన్లో యూజ్ చేసుకున్న, అలాగే మనకి క్రాకరీ యూనిట్ దగ్గర అంటే మనకి డైనింగ్ టేబుల్ దగ్గర యూజ్ చేసుకున్న అవి జనరల్గానే వస్తాయి. ఇక మిగతా అవి బాత్రూమ్స్లో ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఖచ్చితంగా 3 సెట్లు అనేవి కావాల్సి వస్తుంది. ఎందుకంటే 2 అటాచ్డ్ బాత్రూమ్స్, ఒక కామన్ బాత్రూమ్ అనేది బిల్డ్ చేసుకుంటారు కాబట్టి మొత్తం 3 బాత్రూమ్లకి సంబంధించి 3 సెట్లు అనేవి ఇవన్నీ కూడా కావాల్సి వస్తాయి. ఆ విధంగా తీసుకునే పని అయితే మనకి ఎంత కాస్ట్ పడుతుందో ఒకసారి క్లారిటీగా అయితే చూద్దాం. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి వాష్ బేసిన్ ట్యాప్. దీని యొక్క ధర వచ్చేసరికి 800 రూపాయల దాకా పడుతుంది. ప్యూర్ ఎస్ఎస్ అనమాట. అలాగే వాల్ ట్యాప్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బయట పక్క మనకి ఏంటంటే పార్కింగ్ ఏరియా దగ్గర కానీ లేకపోయినట్లయితే మనం బయట స్టార్టింగ్ లో మనకి ఏంటంటే ఈ విధంగా ట్యాప్స్ అనేవి పెట్టుకుంటాం. ఎవరైనా రాగానే అక్కడ కాళ్ళు అనేవి వాష్ చేసుకుని లోపలికి వచ్చేటట్లు. సో అలాగే మనకి గల్లీలో కూడా ఒక ట్యాప్ ని మనం ఇక్కడ పెట్టుకోవడం అయితే జరుగుతుంది అనమాట. జనరల్ గా అంటే ఉత్తరం వైపు ఇక్కడ కొంచెం సెట్ బ్యాక్ ఏరియా ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడ ఒక ట్యాప్ ని కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఈ ట్యాప్ కానీ మనం ఇందాక చూసుకున్న వాల్ ట్యాప్స్ కానీ ఇవన్నీ కూడా మనకి 300 రూపాయల నుంచి 600 రూపాయల దాకా కాస్ట్ అనేది ఉంటుంది. వీటిలో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయి, బ్రాండ్ని బట్టే అనమాట. సో అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి వాషింగ్ మిషన్ ట్యాప్ అంటారు. దీని యొక్క ధర వచ్చేసరికి మనకి ఇది బ్రాండెడ్ది కాబట్టి
రూ. 920 దాకా దీని యొక్క ధర అనేది ఉంది. మీరు ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ బయట పక్క ఇచ్చిన ట్యాబ్స్ కానీ, వాషింగ్ మిషన్ ట్యాబ్స్ కానీ ఇవన్నీ మనకి సింగిలే పడతాయి. ఇంకా బాత్రూమ్స్ లో ఏవైతే యూజ్ చేశారో అంటే మీరు మనకి మిక్సర్ వాల్స్ ఏవైతే ఉన్నాయో మిక్సర్ వాల్స్ కానీ, లాంగ్ బాడీ ట్యాబ్స్ కానీ, హెల్త్ ఫాసెట్స్ కానీ ఇవన్నీ కూడా మనం మూడు సెట్లు అనేవి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఫైనల్ గా వీటి యొక్క ఫిట్టింగ్ కి ఎంత కాస్ట్ అవుతుంది, ఈ మెటీరియల్ అన్నిటికి మనం మూడు సెట్లు తీసుకుంటే మనకి టోటల్ గా మెటీరియల్ కి ఎంత కాస్ట్ అవుతుందో క్లారిటీగా అయితే చూద్దాం. మొత్తం యూజ్ చేసినవి వచ్చేసరికి 2 యూనిక్ ట్యాబ్స్, వీటి యొక్క ప్రైస్ రూ. 4,400. అలాగే మనకి మిక్సర్ ఫాసెట్ ఒకటి, దీనికి రూ. 3,000. అలాగే మనకి లాంగ్ బాడీ ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఏంటంటే మొత్తం 3 సెట్లు అనేవి ఇవి తీసుకుంటారు డైవాటర్ తో కలుపుకొని. సో వీటికి సంబంధించి రూ. 7,800 దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే మనకి హెల్త్ ఫాసెట్లు 3 అయితే రావడం జరుగుతుంది. సో రూ. 3,600 దాకా వీటికి కాస్ట్ అనేది అవుతుంది. అలాగే మనకి యాంగిల్ వాల్ సెట్ ఏదైతే ఉందో ఈ 8 పీసులు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, 8 పీసులు కానీ లేకపోతే 10 పీసులు కానీ ఉండేది తీసుకున్నట్లయితే మనకి రూ. 3,000 దాకా వీటికి కాస్ట్ అనేది అవుతుంది. అలాగే మనకి షవర్ హెడ్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా మనం 3 సెట్లు అనేవి తీసుకోవాలి కాబట్టి 3 బాత్రూమ్ లోకి సంబంధించి రూ. 5,400 దాకా వీటికి కాస్ట్ అనేది అవుతుంది. అలాగే మనకి మెయిన్ గా మిక్సర్ వాల్స్ అండి, ఈ మిక్సర్ వాల్సే మనకి కాస్ట్ ఎక్కువ అనమాట. సో ఇవి కూడా మనకి 3 బాత్రూమ్ లో 3 అనేవి యూజ్ చేసుకుంటాం కాబట్టి వీటికి వచ్చేసరికి రూ. 20,250 దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే మనకి వాషింగ్ మిషన్ ట్యాప్ అనేది ఒకటి చెప్పుకున్నాం కదా, ఫిట్టింగ్ చేసుకోవడానికి అది రూ. 920, అది ఒకటే వస్తుంది అనమాట. అలాగే నార్మల్ ట్యాప్స్ ఇవన్నీ కూడా కలుపుకొని ఒక 5 వేసుకున్నా సరే వాటికి ఒక రూ. 1,500 దాకా కాస్ట్ అనేది అవుతుంది. సో మనకి టోటల్ గా ఎస్ఎస్ ట్యాబ్స్ అనేవి ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి 3 బాత్రూమ్లు, 2 అటాచ్డ్ బాత్రూమ్లు, ఒక కామన్ బాత్రూమ్ ఉండేదానికి తీసుకోవాలనుకున్నట్లయితే రూ. 49,870 దాకా కాస్ట్ అనేది అవడం జరిగింది మెటీరియల్ కి సంబంధించి. అంటే ఇంచుమించుగా రూ. 50,000 అనేది ఓన్లీ ఎస్ఎస్ ట్యాబ్స్ తీసుకుంటానికి మనకి ఒక హౌస్ మొత్తానికి కాస్ట్ అనేది అయ్యింది. సో ఇక ఇవి ఇన్స్టాల్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందంటే ఆల్రెడీ మేస్త్రి గారు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసరికి మొత్తం కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఉంటుంది. దానిలో నుంచి ఓన్లీ ట్యాబ్స్ మాత్రమే మనకి ఇన్స్టాలేషన్ అనేది చేసి ఇవ్వడానికి మాత్రమే అయినట్లయితే రూ. 15,000 నుంచి రూ. 16,000 దాకా కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారనమాట, ఓన్లీ ట్యాబ్స్ ఫిట్టింగ్ చేసి ఇచ్చినందుకు మాత్రమే. ఇప్పుడు మనకి మెటీరియల్ ప్లస్ లేబర్ 2 కలుపుకొని సుమారుగా రూ. 65,000 దాకా కాస్ట్ అనేది అవుతుంది. అంటే మనకి ఒక 3 బాత్రూమ్స్, అలాగే మనకి కిచెన్ లో కానీ అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర కానీ వీటిలన్నిటికీ స్టీల్ ట్యాబ్స్ అనేవి మనం మంచి బ్రాండెడ్ కి సంబంధించిన స్టీల్ ట్యాబ్స్ అనేవి యూస్ చేసుకోవాలి అనుకున్నట్లయితేనే మనకి రూ. 65,000 దాకా కాస్ట్ అనేది అవుతుంది. ఇందులో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయండి, కొంచెం తక్కువలో దొరికేవి కూడా ఉంటాయి. అలా తక్కువలో దొరికే యూస్ చేసుకున్నా సరే మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది వీటిలో, బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. అలాగే వీడియో నచ్చింది, మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. అలాగే తక్కువ బడ్జెట్ లో స్టీల్ ట్యాబ్స్ యూజ్ చేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే మీకు ఇక్కడ ఐకార్డ్ లో వీడియో కనిపిస్తూ ఉంటుంది, వీటి ద్వారా కూడా మీరు చూసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. సో మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.